ఓలా జరంత ఆగులాగులే జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రులా. ఇంతకు అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇంక ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఈ వ్లాగ్ అయితే ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్. ఇంకా నిన్న వ్లాగ్లను అయితే మేము ఉపలమ్మం చేసుకున్నాం కదా, అక్కడికి పోయి అయితే మా ఇంటికి వచ్చినాం కదా. సో ఇంక ఇప్పుడు నేను మా అక్క అంటే మా తోటి కోడలు మేమిద్దరం అయితే బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే ముందు చేయాల్సిన పనులు ఇంట్లో చాలా ఉన్నాయండి. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, కానీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. అందుకే ఈ టైంను వేస్ట్ చేయకుండా మేమిద్దరమే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనేసి అనుకుంటున్నాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి. చూసే ముందు అయితే తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక బయటికి పోయినా మాకు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలకి కడుపు నిండా తినబెట్టి పడుకోబెట్టి పోవాలి. ఇక అందుకే ఫంక్షన్ నుంచి రాగానే ఇంతంత పప్పు కుక్కర్లో బియ్యం పెట్టి అన్నం అయితే పెట్టినాము. ఇక పెరుగు ప్యాకెట్ అయితే కొనుకొచ్చి వాళ్ళకు షెరింత పెరుగుతోటి అయితే తినిపించేసినాముల్లా. ఇక్కడైతే ఇంకా పచ్చి బఠానీ అయితే వేయించుతున్నాను. కొన్ని ఉండే అనమాట, నిన్న తీసుకొచ్చినవి ఉంటే. ఇక మా అక్కకు కూడా ఈ పచ్చి బఠానీల టేస్ట్ ఎట్లుంటుందో చూపిస్తే ఇక మా అక్క కూడా ఇంటి పోయినాక ట్రై చేస్తుంది కదా అనేసి చేసిన. వాళ్ళు తిన్నాకనైతే సూపర్ ఉన్నాయి అనేసి అన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడనైతే ఇంకా మా పిల్లలు అయితే తినేసి ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే పోవడానికి అయితే రెడీ కావాలి. మేము ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. ఇక వచ్చినాక మేము అసలే లేజీ మనుషులం. అటు ఇటు వేసి పిల్లలకి అన్నం వండి తినిపించి మూతిలు కడిగి మొడ్డిలు కడిగి వేసేసరికి 9 అయింది. ఇక అటు ఇటు వేసి మళ్ళీ మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 9:30 అయింది. ఇక మేమైతే మళ్ళీ ఇంటికాడ ఉండి చూసినాం అన్నట్టు. అటు ఇటు ఏమన్నా ఓపెన్ ఉన్నాయా అని చూస్తే ఓపెనే ఉన్నాయి, అన్ని లైట్లు వేసే ఉన్నాయి. ఇక ఓపెనే ఉన్నాయి కదా అని మేము బయలుదేరితే ఇక కథం మేము కొంచెం దూరం వచ్చినామో లేదో ఒకటి ముత్తాలు ఇక షాపులు ఓర్ని కథ పాడుగా అని అనుకున్నాం. ఇక ఒక షాప్కి పోతే అక్కడ మొత్తం క్లోజ్ చేసిలని మళ్ళీ ఒక 10 నిమిషాలు పడుతుంది ఇక్కడికి రావడానికి. ఇక బర్మా బజార్కి అయితే వచ్చినాము. ఇక్కడ మా అక్కనైతే చూస్తుంది ఏమన్నా నచ్చినాయా లేదా అన్నట్టు. అది ఎంత తెలుసా, మా ఇంటి దగ్గర అక్క తీసుకున్నది ఒకటి పెద్దది, 100 రూపీస్ అట్లా ఆడుంది చూడు, వైట్ది 100 రూపీస్. మా వెనకాల అక్క అది 100. బర్మా బజార్లోనైతే కొన్ని కొన్నాము, కానీ అవి ఇప్పుడు చూపించేటట్లేదు. ఎందుకెరికైనా మేము వచ్చేసరికి అయితే మా పిల్లకాయలు ఏం చక్కగా మంచి నిద్రలు ఉంటారు అనుకుంటే ఇక మా కోసం వెయిట్ చేసుకుంటే గట్టినే కూర్చున్నారు. ఇక మా ఆయన ఉన్న మా బావనైతే అంతసేపు పట్టుకొని అలసిపోయి, ఆయన మార్నింగ్ నుంచి ఫంక్షన్ కదా ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు మామూలుగానైతే మేము ఇంకా చాలాసేపు బయట వాళ్ళం, లేట్ నైట్ కదా అన్నీ క్లోజు. అమ్మో బిభత్సంగా మాకు భయం అవుతుంటుండే. ఇక అందుకోసమే తొందర కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. మా అక్కకి ఐస్ క్రీమ్ ఎంత ఇష్టం అంటే నేను ఎంత ఎండ కొట్టినా కూడా ఐస్ క్రీమ్ తినడానికి ఆలోచిస్తాను. మా అక్క ఇల్లులు మునుగుతా అంటే కూడా లంచ్కి డిన్నర్కి ఇంకా టిఫిన్కి ఐస్ క్రీమ్ తినమన్నా కూడా ఏం చక్కగా తినుకుంటూ కూర్చుంటుంది. అంత ఇష్టం అన్నమాట మా అక్కకి ఐస్ క్రీమ్ అంటే. ఇక మా పిల్లకాయలు అయితే మేము తీసుకొచ్చిన బనానాలను ఐస్ క్రీమ్లను ఇంకొకటి కూడా తీసుకొచ్చినాం దిల్పసందు. వాటి మీదనైతే మాకంటే ఎక్కువ ఎగబడి తీసుకుంటుర్రు. ఇక మీకైతే నైటే చూపిద్దాం అనుకున్న కానీ మా పిల్లకాయలు అయితే మస్తు అల్లరి చేస్తారు. ఇంకా మా ఆయన మా బావ అయితే పడుకుంటుండే, ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా ఇక మేమైతే నైటు ఏం చూపించలేదు, ఎందుకులే అనవసరంగా డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా. సో ఇంక ఇప్పుడైతే అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్క వాళ్ళ కోసం అయితే ఇక్కడ తెలుసు కదా నాకు ఈ మధ్య కాలంలో ఈజీ అయిపోతుంది నాట్రవ్వ చేసి పెట్టడం ఎవరు వచ్చినా కూడా. సో నాట్రవ్వ ఇంకా చాయ్ చేసినా ఉండమంటే ఇంకా వాళ్ళిద్దరికి ఆఫీస్ ఉన్నది 3 o'clockకి, ఇంక వెళ్ళాల్సిందే తప్పకుండా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అక్క పోతాను గాయస్, ఎంత ఉండమని బతలాడినా కూడా ఉండట్లేదు. ప్లీజ్ అక్క ఉండక్క. మా అక్క ఎంత ప్లీజ్ అన్నా ఎంత బ్రతిమలాడినా కూడా ఉండట్లేదు గాయస్. దండం పెడతా అన్నా కూడా ఉండట్లేదు. ఇదే అంటేనే అప్పుడు అర్థమైతేనే భగత్గాడు ఇట్లా అన్నాడు. వాళ్ళ వచ్చినాక టీచర్ ఇట్లా వచ్చింది అనుకో ఫస్ట్ నేను అర్థం వస్తాము అలా కలుసుకొని, లేదంటే ముందు రోజు కొంచెం వేసుకున్నాను తెల్లారందరం అక్కడి నుంచి వెళ్ళిపోవడం. బాయ్ చేయం బాయ్ చెప్తాను బాబాయ్ బాయ్.
అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయిళ్ళు. మళ్ళీ వెళ్ళంగానే ఇంతవరకు నేను బ్రష్ కూడా వేయలేదు తెలుసా గాయస్. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది. ఇంతవరకు బ్రష్ కూడా వేయలేదు. అంటే వాళ్ళు అప్పుడే వెళ్ళిళ్ళు 9కి. బట్ ఎందుకు బ్రష్ చేయలేదు అంటే ఇంకా వాళ్ళు వెళ్ళగానే కాసేపు ఫోన్ మాట్లాడి ఇంకా పిన్ని కాల్ చేసింది. పిన్నితో మాట్లాడి అమ్మమ్మ కాల్ చేసింది. అమ్మమ్మతో మాట్లాడి ఇంకా మధ్యలో మా ఆయన కాల్ చేసిండు అంటే అవసరం కోసమో. ఇంకా ఆ కాల్స్ మాట్లాడి నెక్స్ట్ ఇంకా గోంగూర ఉంది కదా. సో గోంగూరని అయితే ప్రిపేర్ చేసిన. చల్లారాలి. బ్రష్ చేసుకొని వచ్చినాక చల్లారినాక మిక్సీ పడతా. పచ్చడి చేసిన గోంగూర పచ్చడి. ఇంకా బౌల్ అంటే బౌల్ చేసిన. రైస్ కడిగి పెట్టిన. సో అది గాయస్ ఇంకా ఆకలి అయితే లోపల విక్తాంది. పోయి బ్రష్ చేసుకోవాలి. 12:30 అవుతుంది ఇప్పటికే. బ్రష్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇది దిల్పా చందు. నేను బయటికి వెళ్ళాము కదా. సో అక్కకి ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఇట్లాంటివి. ఇంకా ఫుల్ రౌండ్ తీసుకున్నాము. ఇంకొకటి నాకు ఇచ్చెల్లు ఉండే. సో ఇంకా బ్రష్ చేసుకున్నా కదా. ఇంకా నేను టిఫిన్ చేయట్లేను. అది ఎప్పుడో మార్నింగ్ చేసింది కదా. చల్లారిపోయింది. ఇంకా అందుకే డైరెక్ట్ అమ్మ మొత్తం కావాలారా ఇంకా డైరెక్ట్ ఇదే తినేస్తున్నా. అంటే ఫుల్ తినలేను. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఇది. మనంతా హాట్ బ్యాచ్. సో కొంచెం తినేద్దామని తింటున్నా. ఇంక ఇవాళ మధ్యాహ్నం అయితే అన్నంలోకి గోంగూర పచ్చడి అయితే వేసినోళ్ళ ఇక తినేస్తున్నా. నేనైతే ఆకలి అవుతుంది. ఇక మార్నింగ్ నుంచి ఏం తినలే కదా అన్నట్టు తింటున్నా. మేమైతే ఎంత ప్లాన్ చేసుకున్నామో. నేను మా అక్క అయితే మంచి బిర్యానీ చేసుకోవాలనేసి ఫిష్ కర్రీ చేసుకోవాలనేసి అటు పోవాలి ఇటు పోవాలన్నట్టు మస్తు ప్లాన్ చేసినాము. కానీ అస్సలు సెట్ కాలేదు. ఇంకా వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో ఇంకా తప్పక వెళ్ళిళ్ళు. ఇంకా నెక్స్ట్ ప్రతిసారి అనుకుంటాం ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ టైం అనేసి. కానీ ప్రతిసారి హడావిడిగానే అయిపోతుంది. మేము అక్కడికి పోయినా హడావిడిగా రావాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా హడావిడిగా పోవాల్సి వస్తుంది. ఇంకేం చేయాలి. డ్యూటీలు చేసేటప్పుడు తప్పదు కదా వాళ్ళు ఇంకా. సో ఇంక ఇప్పుడు నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా భగత్ బాబు అయితే రాలేదు. నాకు ఆకలి చంపుతుంది అనేసి నేనైతే తినేస్తున్నా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఈవినింగ్ అయితే మహాబేబీని అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చినాము. ఎందుకంటే అనేది నేనైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే సర్వపిండి అయితే చేస్తున్నాను. ఇది ఆ రోజు కాదండి, ఇది నెక్స్ట్ డే రోజు. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ కానీ చేసి ఉండే. బట్ ఇంకా మా ఆయన అయితే నేను చేద్దాం అనుకునే లోపే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. తెలుసు కదా మనం ఎప్పుడు లేస్తాం అన్నది. సో ఇంక ఈవినింగ్ ఏంటి తెలుసా, టైంకి ఆ రోజు అసలు వర్షం పడ్డది. అందుకే వర్షం పడుతుంది, సర్వపిండి మంచిగా ఉంటుంది కదా అని ట్రై చేసిన. ఫస్ట్ టైం నాకు ఇంత రౌండ్గా ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కూడా ట్రెండింగ్ సంగీత అక్క ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్. సో అక్క దయ వల్లనైతే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. నాన్ స్టిక్లో పెట్టి చేయమనేసి చెప్పుండే, అతుక్కోదు కదా అనేసి నాకు అక్క ఆ వీడియోలో చెప్తే ఆ వీడియో చూసి అరే ఇది కూడా కరెక్టే కదా, పాయింటే కదా, నాన్ స్టిక్ దానికి పెట్టుకుంటే సర్వపిండి దానికి అతుక్కోదు కదా అనేసి ట్రై చేసిన. మస్తు పర్ఫెక్ట్గా మస్తు ఎమ్మీగా వచ్చింది ఉల్లా నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీత అక్క, నీ వల్ల నాకు సర్వపిండి ఇంత పర్ఫెక్ట్గా చేయడం వచ్చింది అనేసి అనుకోవాలి. ఆ రోజు నేను ఇంకా మా తోటికోడలు కలిసి మేము వెళ్ళినాం కదా, ఏమంటారు బజార్, A to Z బజార్కి. అక్కడ నేను ఇది కొనుకొచ్చిన. దగ్గర 11 days అవుతుంది మేము వెళ్ళేసి. సో ఇంక ఇప్పుడు ఆ వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తొచ్చింది, అందుకే ఇది వ్లాగ్ తీస్తున్నా చూపిద్దాం అన్నట్టుగా. సో ఇట్లా వచ్చింది గాయ్స్. ఇది ఒకటి తీసుకున్నా నేను. ఇది వచ్చేసి ఎంత అంటే 50 రూపీసే. అండ్ ఇది వచ్చేసి 30 రూపీస్. ఇది ఒకటి తీసుకున్నా. మా ఆయన ఏమన్నానంటే 20 రూపీస్కి కకృతి పడి ఇది తీసుకున్నావు వైట్ మ్యాట్, మరకలు అంటాయనే అనేసి తెలివి చూడు ఎట్లుందో అనేసి ఇంకా తిడుతుంటుండే. అది కూడా కరెక్టే కదా అనిపించింది. ఇది మంచి స్మూత్గా ఉంది. 50 రూపీసే. దీనికి 20 రూపీసే డిఫరెన్స్ కదా. ఆ లాజిక్ ఎట్లా మర్చిపోయినా అనిపించింది. అందుకే మనం ఎక్కడ కాస్ట్ చూసుకోవద్దు, క్వాలిటీని చూసుకోవాలనిపించింది. అండ్ ఇది ఇంకొక డబ్బా తీసుకున్నా 20 రూపీస్. క్యూట్ ఉంది కదా చిన్నగా అనేసి ఇది ఒక డబ్బా తీసుకున్నా. ఇది కూడా 20 రూపీస్. బాగుంది కదా, దేనికన్నా పని చేస్తుంది అన్నట్టు తీసుకున్నా. ఇంకా మా అక్కేమో లాఫింగ్ బుద్ధ, గ్లాస్, ఇంకా సంథింగ్ ఏమో తీసుకున్నది. నాకు అంత ఐడియా లేదు, వ్లాగ్ తీయలేదు. ఎందుకంటే మేము వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా మా బావ కానీ మా భగత్ కానీ అలసిపోయి పడుకున్నారు. ఇంకా పిల్లలు ఆగమాగం చేస్తుంటుండే. ఇంకా రవ్వగానే ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా మేము అట్లా ఇట్లా ఏదో ఒక పని చేసుకునేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే వ్లాగ్ తీయలే. డైలీ తీసాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అందుకే ఇంక ఈరోజు అయితే మీకు చూపిస్తున్నా. ఎట్లున్నాయి అన్నది ఇవి కామెంట్ చేయండి. సో నాకు ఓకే, రీజనబుల్ ప్రైస్ అనిపించింది గైస్. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్.